నమస్తే ఫ్రెండ్స్, నిర్మల్ డిస్టిక్ దిలావత్పూర్ కదిలి పాపహరేశ్వర టెంపుల్కి అయితే ఇప్పుడే వెళ్తున్నాము. నేను ఇక్కడికి మొదటిసారి రావడము. వాతావరణం అయితే ఇక్కడ చాలా బాగుంది, వర్షాకాలం కాబట్టి చెట్లు చాలా పచ్చగా గ్రీనరీతో అంతా బాగుంది. మా వాళ్ళు కూడా చాలా ఆనందంగా వచ్చారు. ఇప్పుడే ఎంట్రీ కామనేది. మీరు ఇక్కడికి వచ్చిండుంటే మెసేజ్ కామెంట్ చేయండి. బస్సులు అక్కడే ఆపారు. మేము టూర్ బస్సులో వచ్చాము. బస్సు ఇక్కడ తేవడానికి ఇబ్బంది అయిందంటే నడుచుకుంటూనే వెళ్తున్నాం. మినిమం 1/2 కిలోమీటర్ దూరం నడవాల్సి వచ్చింది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండపైన మేము వెళ్ళే టెంపుల్ 400 ఏళ్ళ సంవత్సరాల పురాతనమైనది. మీరు ఇక్కడికి వచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్ మాత్రం పడమర వైపు ఉంది ముఖద్వారం అనేది. నేను మొదటిసారి చూడటం. ఎక్కడైనా ఉత్తరం వైపు, తూర్పు వైపు మాత్రమే ఉండడం చూశాను టెంపుల్ అన్నీ. అయితే ఇలా ఎందుకు ఉంది అంటే, పడమర వైపు శనీశ్వరుడు నా భక్తుల దగ్గరికి వచ్చే వాళ్ళని, నా దగ్గరికి వచ్చే భక్తులని ఎవరిని ఇబ్బంది పెట్టద్దని శనీశ్వరుని చూస్తూ ఉంటాడట. ఇంకా పురాతన హిస్టరీ ఉంటుంది. నేను పూర్తిగా చెప్పలేడు, అతను బిజీగా ఉన్నాడు పూజారి. టైం లేకుండా తెలుసుకోలేకపోయాను. ఇక్కడ లోయలు, వాటర్, నీరు అంతా చాలా బాగుంది. ఇక్కడ 18 రకాల చెట్లు ఒకే చోట ఉంటాయి. దీని చుట్టూ ఇట్లా దారం చుట్టి కోరికలు కోరుకోవడం ఆనవాయితీ అంట. దీనిపైన శివుని మెడలో ఉన్న సర్పం అనేది ఉంటుందంట. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చెట్లు ఉన్నాయి ఒక దగ్గర. 18 రకాల వటవృక్షం అని ఇట్లా బోర్డు కూడా పెట్టారు ఇక్కడ. అంతా అడవిలా ఉంది లోపల సైడ్ అంతా కూడా. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. లోపల అదే స్వామివారిని వీడియో తీయలేరు, అందుకే బయటకు వచ్చేసాం. ఇక మిగతా భక్తులు రిటర్న్ వస్తున్నారు. మేము వెళ్తున్నాం, వాళ్ళు ఇటు వస్తున్నారు. మిగతా టూర్లో వచ్చినట్టున్నారు. చాలామంది అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్, బస్సు ఎక్కాము. మా ముందున్న బస్సు వెళ్ళిపోతుంది. బయటకి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.